ఆదివారం చిన్న పని మీద విజయవాడ అయితే వెళ్ళాము. మధ్యాహ్నం ఆకలేసి ఈజీ డైనర్ యాప్ అలాగే స్విగ్గీ డైనింగ్లో ఆఫర్స్ అయితే చాలా పెడుతున్నారు కదా ఫ్రెండ్స్. స్విగ్గీ డైనింగ్ చూసి మేము యునైటెడ్ ఫుడ్ ప్లాజాకి అయితే వచ్చాం అనమాట. మధ్యాహ్నం ఇక్కడ క్రౌడ్ చూస్తే ఫుల్గా ఉన్నారు. జనాలు ఉన్న కొద్దీ పెరుగుతున్నారు తప్ప ఖాళీ అయితే అవ్వట్లేదు అసలు. దగ్గర హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేస్తాం సీట్ కోసం. సరే ఫుడ్ విషయానికి వస్తే ఎలాగ ఉంటుందా అని చెప్పి అనుకున్నాం అనమాట. ప్రైజెస్ అన్నీ కూడా చాలా ఎక్కువ, బట్ క్వాంటిటీ అయితే కొంచెమే ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మేము తిన్న దాంట్లో ఓన్లీ సిమ్లా చికెన్ మాత్రమే టేస్ట్గా ఉందన్నమాట. అది కూడా మనకి కొంచెమే ఇస్తున్నారు చాలా క్వాంటిటీ అయితే. మిగతా క్రిస్పీ బేబీకార్న్, స్పెషల్ వెజ్ బిర్యానీ, అలాగే గీ రోస్ట్ మటన్ పులావ్ ఇవి ఏవి కూడా మాకైతే బాగాలేదు. వెళ్ళంగానే వెల్కమ్ డ్రింక్ ఒకటి మాత్రం ఫ్రీగా ఇచ్చారనమాట. వెల్కమ్ డ్రింక్ బాగానే ఉంది. మటన్ గీ రోస్ట్ పులావ్ అయితే పరమ దరిద్రం అనమాట. వెజ్ బిర్యానీ కూడా పరమ దరిద్రం అండి. కాస్ట్ కూడా టూ మచ్ ఎక్కువగా ఉంది. మటన్ పులావ్ 500 రూపీస్ ఛార్జ్ చేశారు. ఓన్లీ బోన్స్ మాత్రం వచ్చాయి. ఉట్టి వైట్ రైస్లో ఏదో మటన్ ఫ్రై చేసినట్టు ఉందన్నమాట. టేస్ట్ అయితే అసలేం బాగాలేదు. స్విగ్గీలో ఆఫర్ వచ్చింది కాబట్టి సరిపోయిందండోయ్. లేకపోతే ఇంత కాస్ట్ పెట్టి ఇంతకు ఇచ్చే క్వాంటిటీకి ఏమన్నా న్యాయమైనా చెప్పండి. మాకైతే 1800 బిల్ అయితే 1100 అయితే అయింది మొత్తం మీద ఫైనల్ బిల్లు. ఆఫర్ వచ్చింది కాబట్టి మేమైతే సాటిస్ఫాక్షన్ అయ్యాం. లేకపోతే అసలు మేము రెస్టారెంట్ ఓనర్ అయితే ఫుల్గా తిట్టేసి అయితే వచ్చాము అనమాట. ఇన్ని రేట్లకి ఇంత క్వాంటిటీ వీళ్ళు ఇచ్చే క్వాంటిటీకి ఇంట్లో జనం ఎంతమంది వస్తున్నారో మాకే అర్థం కావట్లేదు ఈ రెస్టారెంట్కి. పైగా అనసూయతో రిబ్బన్ కటింగ్ అయితే చేయించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.